వస్తూ ఉంటాయి ఎన్నో, ఈ జీవిత యాత్రలో ఎన్నెన్నో కమ్ముతూ ఉంటాయి. నల్లమబ్బు కమ్మిందని ప్రతిసారి చంద్రబింబం కృంగిపోదు, కుమిలిపోదు, అక్కడే కూర్చోదు. అది అలానే ఉంటుంది. వచ్చిన నల్లమబ్బు అలాగా దాన్ని ఆవరించి తర్వాత ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోయింది. కాబట్టి నువ్వు ఎందుకు కృంగిపోతావు? మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? ఏర్పాట్లో ఉన్నాం కనుక మనకి ఉంటుంది. నల్ల మబ్బులు మనల్ని గమ్ముతాయి. ఎందుకంటే చంద్రబింబం ప్లేస్లో మనం ఉన్నాం కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. సత్యవాక్యమును చేతబట్టుకొని లోకముందు జ్యోతుల్లాగా మనల్ని ఏర్పరిచాడు కాబట్టి నల్ల మేఘాలు మనల్నే గమ్ముతాయి. లోకంలో ఉన్న ఎందుకు గమ్ముతాయి? కానీ కమ్మిన ప్రతి మేఘం అలానే ఉండదు, కమ్మిన ప్రతి మబ్బు అలానే ఉండదు. ఎలా అయితే వచ్చిందో అలానే తొలగిపోతుంది. ఆయనే తొలగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకోమని ప్రోత్సాహంగా ఈ పదాలను నాతో దేవుడు మాట్లాడాడు. ఆ మాట్లాడిన మాటలను ఒక పాటగా పాడుకున్నా. స్త్రీలారా మీకు మీరు అన్వయించుకోండి. అనుకున్నావా నిన్ను నీవు హీనునిగా, అంటే మీరు హీనులు కాదు, జెంట్స్ కాదు కదా. అందుకని హీనవుగా అంటే స్త్రీ, హీనునిగా అంటే పురుషుడు. బురదలోన పుట్టానని కలువ దిగులు చెందేనా, నల్ల మబ్బు కమ్మేసిందని